హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మేము క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ క్యారెట్స్ మార్కెట్లో కొంచెం వెరైటీగా కనిపించాయండి. సరే వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఈ క్యారెట్స్తో స్వీట్ రెసిపీ అయితే తయారు చేసి చూపిస్తాము. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇగోండి, ఇప్పుడైతే మనం క్యారెట్, ఇది కొంచెం నార్మల్ క్యారెట్ కంటే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుందంట. కొంచెం రెడ్ కలర్లో ఉంది, అంటే మీకు వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో. అవును, మరి మన ఐఫోన్ కదా. ఇప్పుడు మనం దీన్ని పీల్ చేసేసి తురుముకుందాము. ఇంతలోపు మనం ఒక కళాయిలో లీటర్ పాలైతే వేసుకుందాము. ఇదేమో మా పాపకి అంగన్వాడీలో ఇచ్చిన పాలు. ఈ పాలతో మనం టీ చేసుకున్నా తోడేసుకున్నా బాగోదండి, కానీ పాయసం చేస్తే మనం ప్యాకెట్ పాలు యూజ్ చేసినట్టే ఉంటుంది. ఇది మరిగి దగ్గరికి వచ్చే వరకు మరగనిద్దాము. ఇప్పుడు మనం దీన్ని పీల్ చేసుకుందాము. ఈ పాలను అయితే ఇలా కడాయిలో వేసుకొని సిమ్లో పెట్టుకుందాము. ఇంకా ఇంకో సైడ్ మా మరదలు అయితే క్యారెట్ పీల్ చేయడం స్టార్ట్ చేసిద్ది అనమాట. చెయ్యమ్మా. ఈ క్యారెట్ హల్వా స్టార్ట్ చేసే ముందు మా మరదలకి పాపం చెయ్యి కొంచెం అలా కట్ అయిందండి. మా మరదలు క్యారెట్ అయితే పీల్ తీసేసింది. ఇదిగోండి, ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్ మనకి ఎప్పుడు దొరికే క్యారెట్. ఇది వచ్చేసి మొన్న కొంచెం వెరైటీగా కనిపించింది అన్న క్యారెట్. ఇప్పుడు ఇది ఎందుకు వేసారండి మీకు డౌట్ రావచ్చు. రెండు మిగిలి అని చెప్పి ఇది కూడా వేసేసారు. పాలు అయితే మరగడానికి స్టార్ట్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదా వీడియోలో. బా చూడండి ఎంత బాగుందో. ఇంకా పాలు మరగడం స్టార్ట్ అయితే చాలా సేపు, అంటే అలాగే మరుగుతూ ఉండాలంట. ఇంకో పక్క మా షాహీ ముక్కలు కోసి ఇచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ పొంగొచ్చింది. పొంగొచ్చినప్పుడు పాలు కిందకి వదిలిపోకూడదని నేను గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేశాను. మళ్ళీ ఆన్ చేసి సిమ్లో పెడతాను. ఇంకా మరగడం అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట పాలు. ఇదిగోండి ఇంకో పక్క క్యారెట్ నీట్గా వాష్ చేసేసి ముందు వెనుక ఉన్న తొడిములు అయితే కట్ చేసేసి ఇప్పుడు ఈ పీలర్తో అయితే తురుపుతుంది. ఇక్కడ తురిపి తీసుకొని ఇంకో సైడు పాలు అయితే మరుగుతున్నాయి. బాబా, పర్వతంలాగా పైకి వచ్చేస్తున్నాయండి ఈ పాలు. పాలు ఇలా మరుగుతూ ఉంటాయి. ఇంకో సైడు మా మరదలు అయితే మొత్తం తురిపి తీసుకొని తురుపుతుంది. ఇలా లావు పడినా పర్లేదండి, ఎందుకంటే ఇవి మిల్క్లో చాలాసేపే ఉడుకుతాయి కాబట్టి నార్మల్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తాయి. పాలు అయితే బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు పాలు పక్కన ఇలా మలై అనేది పేరుకుపోతుంది కదా, అది అలా పేరుకుపోకుండా మొత్తం అయితే ఇలా కలుపుతూ దీన్ని ఒక రబ్బడీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం ఉడకపెట్టుకోవాలి పాలు. ఇంకోవైపు మా మరదలు ఇవి ఇలా తురుపుతూ బయటకు అయితే వెళ్ళింది. ఎందుకంటారా, చిన్నగా అయితే కట్ అయింది తనకి వేలు. మీరైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి పనులు చేసేటప్పుడు. మనం ఎంత ప్రోస్ అయినా కూడా సడన్గా అలా జరిగిపోతూ ఉంటాయి. చాలా జాగ్రత్తలు చేసుకోవాలి ఇలాంటి పనులు చేసేటప్పుడు. ఇదిగోండి, మా ఆడపడుచు అయితే తురుపుతున్నారు. చిన్న దెబ్బ తగ్గడం వల్ల షిఫ్ట్ అయ్యామన్నమాట ప్లేసెస్. 2 కలర్స్ భలే కనిపిస్తున్నాయి చూడండి. ఇది మనం తెచ్చుకున్న రెడ్ కలర్. నేను ఒక స్టైల్లో చేస్తాను, కానీ మా మరదలు ఈరోజు తన స్టైల్లో చేస్తానని చెప్పింది. అందుకని నేను కూడా తను ఎలా చేస్తుందని క్యూరియాసిటీగా అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒక సైడ్ పాలు అయితే బాగా మరుగుతున్నాయండి. ఇంకో సైడ్ నా తురపడం కూడా యాక్చువల్గా తెలుగులో ఏమంటారు నాకు రావట్లేదండి, ప్లీజ్ నీ మిస్టేక్ని మన్నించండి. నేను కూడా నా తురపడం అయితే కంప్లీట్ చేస్తున్నాను. నిన్న నైటు మా తమ్ముడు మా వారు సినిమాకి వెళ్ళొచ్చారు. అదే పుష్ప 2 సినిమా అండి, అల్లు అర్జున్ మూవీ వచ్చింది కదా. మూవీ అయితే బాగుందంట, ఫ్యామిలీతో కూడా వెళ్ళి చూడొచ్చు అని చెప్పారు. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే తప్పక వెళ్ళి చూడండి. అవును, మరి మా మరదలు టికెట్లు తీసుకొచ్చేసిద్దంటండి.
ఏమైందిలేండి, పర్లేదులేండి. విజయవాడ వల్ల అయితే రండి, తప్పకుండా ఇస్తాను మా వారికి చెప్పి. మీ వారు సినిమా హాల్లో టికెట్లు కొడతారా? లేదండి. ఇగోండి ఇక్కడ అంచులు మీగడైతే వస్తుంది చూడండి, అదంతా మనం ఇలాగా గరిటతో ఇలా అంటూ పాలల్లోనే కలిపేసేయాలి. అప్పుడు లీటర్ పాలు దగ్గరికి అయ్యి పావు లీటర్ వరకు వచ్చే వరకు మరగనివ్వాలి. రబడి అనేది తయారవుతుంది అప్పుడు. ఇగోండి చూడండి పాలైతే ఎంత బాగా మరుగుతున్నాయో. ఒక 2 ముక్కలు క్యారెట్ కూడా పడినట్టుంది, మధ్య మధ్యలో కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తురమటం అయితే కంప్లీట్ అయిపోయింది. పాలు దగ్గర అవ్వడమే ఆలస్యం. చూడండి ఎంత బాగా కనపడుతుందో ఆ కలరు. ఆ కలర్లోనే 2 షేడ్స్ అయితే ఉన్నాయండి రెడ్ క్యారెట్లో. చూడండి వైట్, లైట్ ఎల్లో, పింక్ 3 కలర్స్ అయితే కనపడుతున్నాయి దీంట్లో. మా మరదలకి క్యారెట్ కొంచెం వింత కనిపించిందని తీసుకుందండి. మీలో ఎవరికైనా ఈ క్యారెట్ ఏ ఊరికి చెందిందో తెలిస్తే కామెంట్ చేయండి. పరుగుతున్నాయి కదా, మా మరదలు ఏం చేస్తుందో చూడండి. ఇప్పుడు ఏళ్ళు కట్ చేసుకుంది కదా, మళ్ళీ లోపల నుంచి ఏం తిందామనండి. ఆ 2 ముక్కలతో ఎంత గిన్నె వచ్చింది. ఇంత ఉంది ఫ్రెండ్స్, ఎలా వదులుకుంటాము చక్కగా. మా తబ్బుకు ఒక గిన్నె స్వీట్ అయింది అనమాట. అబ్బా చూడటానికి ఎంత బాగుందో కదా. ఆ పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇక ఈ స్టవ్ మీద వచ్చేసి క్యారెట్ ఏదైతే మనం తురిపి పెట్టుకున్నామో ఆ క్యారెట్ని అయితే వేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకోండి ఘీ అయితే వేసింది. ఘీ వేసి ఇది నియర్లీ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే ఉంటుంది. ఈ ఘీలో ఫస్ట్ మనమైతే క్యాష్యూ నట్స్ని రోస్ట్ చేసుకున్నాము. మేము కిస్మిస్ అలాంటి నట్స్ బాదం అయితే యూస్ చేసాము. బాదం ఇంట్లో లేదు, అది వేరే సంగతి అనుకోండి. అందుకని క్యాష్యూ నట్స్ మాత్రమే వేసాము. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు క్యాష్యూ నట్స్ అయితే పక్కకు తీసేసుకుంటుంది. తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన నెయ్యిలో మనం ఏదైతే తురిపి పెట్టుకున్నామో ఆ క్యారెట్ ముక్కల్ని మొత్తంగా వేసి బాగా కుక్ అయ్యేంత వరకు అయితే 80% ఫ్రై చేసుకోవాలి. ఆహా, ఆ నేతి స్మెల్ అదిరిపోతుందండి. మా మరదలు స్పీడ్ ఎప్పుడు కంప్లీట్ చేసిద్దా, ఎప్పుడు టేస్ట్ చేయాలా అని ఆతృత అయితే స్టార్ట్ అయిపోయింది నాకు. చూస్తుంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి ఈ పీసెస్. ఇవి మరీ సన్నగా అయితే తురుపుకోకూడదంటండి, ఇలానే తురుపుకోవాలంట. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% కుక్ అయ్యేటప్పటికి అవి సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది కదా, అప్పుడు ముక్కలుగా అయిపోతాయి. అందుకే ఇలా లావుగా అనేసి తురుపుకొని వేసుకుంటున్నాము. ఇక్కడ మిగతాదంతా కూడా ఎత్తి వేసేస్తుంది మా మరదలు. ఇంకో పక్క మిల్క్ అయితే చక్కగా బాయిల్ అవుతుందండి. చక్కగా మలై అయితే థిక్గా కనిపిస్తుంది. ఇది మనం నేతిలో క్యారెట్ వేసాం కదా, క్యారెట్ తురుము అదైతే బాగా కుక్ అవుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు అయితే అస్సలు వాడకూడదండి, క్యారెట్లో నుంచే నీళ్ళు అయితే బయటికి ఊరుతాయి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ క్యారెట్ ఒక 80% కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. మా మరదలు నేను వీడియో తీస్తున్నానంత కాన్సన్ట్రేషన్ మర్చిపోయి బాబు ఏం మాట్లాడకుండా ఏదో కలుపుకుంటుందండి. ఇంకో పక్క పాలైతే బాగా చిక్కపడ్డాయి, రబడీలాగా అయితే తయారవుతుంది. చూడండి, మేము వేసిన కన్సిస్టెన్సీ చాలా పైకి ఉండే చాలా కిందకి అయిపోయింది. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఆ పాలు మీద వచ్చే మీగడంతా అలా అంటుకోకుండా సైడ్లకి కలుపుతూనే ఉండాలన్నమాట. ఇదిగోండి చూడండి, అడుగైతే అంటకుండా దీంట్లోనే వాటర్ వస్తాయని చెప్పాను కదండి. ఇదిగోండి చక్కగా ఇలా నీళ్ళు వచ్చేస్తాయి క్యారెట్లో నుండి. అందుకని అడుగు అంటకుండా 80% కుక్ అయ్యే వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి.
ఇదిగోండి ఇక్కడ క్యారెట్లో వాటర్ అంతా లాగేసుకొని ఇలా ఘీ అయితే బయటకు వచ్చింది కదా, ఇంతవరకు అయితే క్యారెట్ని మనం ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తాను కదా, ఇదిగోండి క్యారెట్ ఇలా 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 కొంచెం ఫ్రీగా తెగిపోవాలన్నమాట. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నాం. నేను 1/2 kg క్యారెట్ తీసుకున్నాను కాబట్టి 1/4 kg షుగర్ అయితే యాడ్ చేస్తున్నాము. షుగర్ వేసిన తర్వాత మొత్తంగా కలుపుకొని ఈ షుగర్ మొత్తం ఈ క్యారెట్కు పక్కే అంతసేపు కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి క్యారెట్ ఈ షుగర్ సిరప్లో మిక్స్ అయ్యి ఎలా కనిపిస్తుందో. మనమైతే మిల్క్ అయితే యూజ్ చేసాము. మిల్క్ వచ్చేసి ఇక్కడ నియర్లీ 1/2 లీటర్కి అయితే మరిగిపోయింది. ఇలా బాగా మరగాలండి. మిల్క్ బాగా మరగడం వల్ల అందులో వచ్చే మీగడైతే రబడీలాగా తయారవుతుంది. అప్పుడు మనకి క్యారెట్ మిశ్రమాన్ని దీంట్లో కలిపినప్పుడు పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము క్యారెట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. నేను దీంట్లోనే పట్టి ఉంచుతానండి. ఇలాచీ పౌడర్ ఎలా పట్టుకుంటామంటే మేము ఇలాచీలో కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ అయితే తిప్పుకొని పెట్టుకుంటాం అనమాట. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా కావాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఏ స్వీట్ చేస్తున్నా కానీ షుగర్ అయితే ఫస్ట్ యాడ్ చేయకూడదండి. షుగర్ మనం ఫస్టే యాడ్ చేసేస్తే మనం ఏ స్వీట్ వండుతున్నామో ఆ ఐటెం అయితే ఉడకదు. ఇప్పుడు సపోజ్ సేమియా అనుకోండి, సేమియా ఉడకకముందే మనం షుగర్ యాడ్ చేసేస్తే సేమియాలు అనేవి ఉడకవండి. అలాగే ఈ క్యారెట్ అయినా కానీ బీట్రూట్ అయినా కానీ ఏదైనా కూడా షుగర్ అయితే ముందే యాడ్ చేయకూడదండి, అవైతే ఉడకవు. మీకు ఏమన్నా స్వీట్ స్మెల్ వస్తుందండి? నా ముక్కలు అయితే పగిలిపోతున్నాయండి. ఈ నేతిలో ఈ క్యారెట్ ఉడికినవి, తర్వాత ఇందులో షుగర్ వేసిన తర్వాత ఆ సిరప్ స్మెల్కి అయ్యి బాబోయ్ ఎప్పుడెప్పుడు స్వీట్ తినేద్దామా అన్నట్టు తయారు చేస్తుందండి మా మరదలు. మరి మన పాలైతే బాగా మరిగి 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 ఎంత బాగా మీగడ కట్టాయో చూడండి. ఇలా రబడీలాగా అయితే తయారవ్వాలి. ఈ క్యారెట్ ఈ షుగర్ మిశ్రమం రెండు కలిపి ఇలా జిగురుగా అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ మొత్తాన్ని ఈ రబడీలో అయితే మిక్స్ చేసేయాలి. అయితే మిక్స్ చేసుకోండి. బాగా స్మెల్ అదిరిపోతుందండి. ఓహో ఎప్పుడు తిందామా అన్నట్టుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను ఆ కన్సిస్టెన్సీ చూసే చెప్పేస్తున్నారు. ఇంకా టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఏంటో తప్పకుండా మీదైతే షేర్ చేసుకుంటాను. అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇది బాగా దగ్గరికి వచ్చేయాలి. అప్పుడు మన క్యారెట్ రబడీ అయితే రెడీ అయిపోతుంది. ఇవ్వండి మన రబడీ అయితే క్యారెట్ రబడీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి నెయ్యి ఎలా బయటకు వస్తుందో. ఈ కన్సిస్టెన్సీ వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇవ్వండి చూడండి, ఇది బాగా చల్లారిపోయిన తర్వాత తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పుడ్డింగ్ లాగా ఇంకా ఎంతో బాగుంటుంది. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మన క్యారెట్ రబడీ అయితే ప్రిపేర్ అయిపోయింది. డిష్ అవుట్ అయితే చేస్తాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.